గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ మహాగణాధిపతే నమ. ఓం నమ శివాయ. ఓం నమో రుద్రాయ. తపస్వి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునేది మాతృ రుణం కోసం. నిన్న మీ అందరికీ 9 రకాల రుణాలు ఉంటాయని చెప్పాం. దాంట్లో ప్రధానమైనది నిన్న పితృదోషం కోసం చెప్పుకున్నాం. పితృ రుణాలు ఎలా వస్తాయని చెప్పాం. ఈరోజు మన మాతృ రుణం ఎలా సంభవిస్తుంది, ఏ విధంగా ఉంటుంది జాతకునికి, జాతకంలో ఎట్లా పరిశీలించుకోవాల్సిందో, దాని ఒకవేళ మీకు ఎవరికైనా మాతృ రుణం ఎలా ఉంది అనేది ఈ లక్షణాలు ఉంటే మీకు మాతృ రుణం ఉన్నట్టు నిర్ధారణ. ఏ వ్యక్తి అయినా తెలిసి తెలియక తన తల్లికి కోపాన్ని, ఆవేదనను కలిగించడం, ఆమెను తిట్టడం, కొట్టడం, ఆమె పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం, ఒక బిడ్డకు తల్లిని దూరం చేయడం, లేదా కుటుంబానికి యజమానురాల్ని దూరం చేయడం మాతృశాపానికి గురి చేస్తుంది. దీనివల్ల ముఖ్యంగా విద్యలో ఆటంకాలు ఎదురుతాయి, ధనం తీవ్రంగా నష్టపోతారు, గృహంలో అశాంతి ఉంటుంది, పశు సంబంధమైన వివాదాలు, నష్టాలు కలుగుతూ ఉంటాయి. కనుక ఇటువంటి సమస్యలు ఉన్నవారు ముందుగా మాతృ రుణ శుద్ధి చేసుకొని పరిహారాలు ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మన ఈ తపస్వి జ్యోతిషాలయం ద్వారా మీకు ఈ మాతృ రుణం, ఈ 9 రకాల రుణాలు ఉన్నాయో లేవని జాతక పరిశీలన చేసి మేము నిర్ధారిస్తాం. దాన్ని బట్టి మీరు ఆ నివారణ ఎలా చేసుకోవాలని కూడా మేము తెలుపుతాం. కావలసిన వారు కింది నెంబర్లో సంప్రదించండి.